ఏపీ వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది సర్కార్. నెల్లూరులో సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ఛాంపియన్ ఫార్మర్స్ పాలసీని ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. అసలు ఈ ఛాంపియన్ ఫార్మర్స్ అంటే ఏంటి? రైతులకు ఎలాంటి మెలకువలు నేర్పుతారు? అమరావతి కలెక్టర్ల సదస్సులో ఛాంపియన్ ఫార్మర్స్ బుక్లెట్ విడుదల చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ఛాంపియన్ ఫార్మర్స్ పాలసీ అమలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా. ఆయన రూపొందించి జిల్లాలో అమలు చేసిన విధానాలు రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఛాంపియన్ ఫార్మర్స్ పాలసీలో 10 కీలక అంశాలున్నాయి. పంటల మార్పిడి, వ్యవసాయ యంత్రీకరణ, రసాయనాలు, సాగు ఖర్చు తగ్గించడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడమే ఛాంపియన్ ఫార్మర్స్ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం. రైతుల భూముల్లో ఒకే పంట వేయకుండా పంటలు మార్చడం, జీవామృతం, మల్చింగ్ లాంటి పద్ధతుల్లో రసాయనాలు తగ్గించడం ఈ పాలసీలో అవలంబిస్తారు. ట్రాక్టర్, పవర్ వీడర్, స్ప్రేయర్లు, డ్రోన్లు వినియోగించేలా చేయడం, డ్రిప్ స్ప్రింకర్లు వాడడం, భూ పరీక్షలు, విత్తన మార్పిడులపై రైతులకు శిక్షణ ఇస్తారు. అలాగే డిజిటల్ వ్యవసాయం, మార్కెటింగ్ పద్ధతులు నేర్పించడం, రైతుల సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, సంప్రదాయ పంటలు, ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లోనూ రైతులకు శిక్షణ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో 727 గ్రామాల్లో గ్రామానికి ఒకరు చొప్పున 727 మంది రైతులను ఛాంపియన్ ఫార్మర్స్ గా ఎంపిక చేశారు. వారికి ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్పడం, ప్రభుత్వ సబ్సిడీలు వినియోగించుకునేలా చేయడం, రసాయనాలు తగ్గించి భూములు సారవంతంగా మార్చడం, దిగుబడి పెంచడం లాంటివి నేర్పించారు. వ్యవసాయ అధికారులను ఎప్పటికప్పుడు పంపి వారిని పర్యవేక్షించేలా చేశారు. ఇప్పుడు వారు ఖర్చు తగ్గించుకుని అత్యధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పుడు ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. నెల్లూరులో సక్సెస్ అయిన విధానం ఇప్పుడు ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలో అమలు చేసి రైతులను భారీగా ఆదాయం ఆర్జించేవారుగా చేయడమే లక్ష్యమంటోంది ప్రభుత్వం.